నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. ధమాకా తర్వాత వరుస ఫ్లాప్లతో కాస్త డౌన్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి డిఫరెంట్ వేలో ఎంట్రీ ఇచ్చాడు. తన ఇమేజ్కు కాస్త భిన్నంగా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. సంక్రాంతి కానుకగా విడుదలైంది ఈ సినిమా. భార్య భర్త ప్రేమ మధ్య నడిచే సున్నితమైన సంఘర్షణను కామెడీ ఎమోషన్స్తో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా? రవితేజ ఈసారైనా హిట్ అందుకున్నాడా? ఇంతకీ సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే రామ సత్యనారాయణ అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో రవితేజ నటించారు. ఒక సాధారణ భర్త పెళ్ళై భార్యతో హాయిగా జీవితం సాగిస్తున్న సమయంలో ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్తాడు. అక్కడ అతడి జీవితంలోకి మరో అమ్మాయి ప్రవేశిస్తుంది. భార్య ప్రేయసుల మధ్య ఇరుక్కున్న భర్తగా రామ సత్యనారాయణ పడే మానసిక సంఘర్షణలే కథ. ఈ గందరగోళానికి సమాధానం వెతుకుతూ తన అసిస్టెంట్తో కలిసి ఓ సైకాలజిస్ట్ను కలవటం, అక్కడ అతడు తన జీవితాన్ని ఓపెన్ చేయడం ద్వారా కథ ముందుకు సాగుతుంది. భార్య ప్రేయసి మధ్య నలిగిపోయిన భర్త చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడు అన్నదే మిగిలిన కథ. రవితేజ ఈ సినిమాలో మాస్ హీరోగా కాకుండా పక్కింటి భర్తలా కనిపించటం ప్లస్ పాయింట్. భార్య ప్రేయసి మధ్య నలిగిపోయే భర్తగా ఆయన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పోయిస్తాయి. వెన్నెల కిషోర్, సత్య, సునీళ్ల కామెడీ ట్రాక్ సినిమాకు బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా భార్య బాధితులుగా హీరోలు పడే పాటలు ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి. ఆషికా రంగనాథ్, డింపుల్ హైతి తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. భార్యల పాత్రలు గృహిణిలా సహజంగా అనిపిస్తాయి. విజువల్స్ రిచ్గా ఉన్నాయి. సినిమా మొత్తం ఓ లైట్ హార్ట్ ఫీల్ ఇస్తుంది. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇందులో రవితేజ కొత్త తరహా పాత్ర. కామెడీ టైమింగ్లో రవితేజ, వెన్నెల కిషోర్ కాంబినేషన్ అదిరిపోయింది. మధ్యతరగతి భర్తల జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఉన్నాయి. భీమ్స్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే భార్య బాధితుల కథ కొత్తది కాదు. రొటీన్ డ్రామా. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ భారీ సినిమా స్థాయిలో లేవు. మొత్తానికి దర్శకుడు కిషోర్ తిరుమల కథను సింపుల్గా హాస్యభరితంగా చెప్పడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం ప్లస్. భీమ్స్ మ్యూజిక్లో సురేష్ గంగుల రాసిన బెల్లా బెల్లా పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కామెడీ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి పెద్ద అంచనాలు లేకుండా కుటుంబంతో కలిసి సరదాగా చూసే సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ముఖ్యంగా మధ్యతరగతి భర్తలు తమను తాము ఈ సినిమాలో చూసుకునే సీన్స్ ఉన్నాయి. వీకెండ్లో నవ్వుకోవాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్కు ఇది ఓ మంచి టైంపాస్ మూవీ. భార్య బాధితులకు మాత్రం స్పెషల్ ట్రీట్.